హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే సీనుకి తన గురించి విషయం మొత్తం తెలిసేసరికే అలేఖ్య చాలా టెన్షన్ పడుతుంది. ఇప్పుడేం చేయాలి? ఆ సీనుగాడికి నేనే అలేఖ్యనని, అంతేకాకుండా నేను ఆదిత్య ప్రేమించుకున్నామని మొత్తం తెలిసిపోయింది. వాడు చూడ్డానికి అలా ఉంటాడు, కానీ వాళ్ళ అమ్మాడి జీవితానికి ఏదైనా చిన్న అన్యాయం జరుగుతుందన్నా కూడా వాడు ఊరుకోడు. వాడి ఆవేశం చూస్తుంటే ఏదో ఒకటి చేసి నన్ను ఆదిత్య ఆనందిలకి దూరం చేయాలని చూస్తున్నాడు. అలా జరగకూడదు. తెలియాల్సిన వాళ్ళకి తప్ప అందరికీ నేను అలేఖ్యనని తెలిసిపోతుంది. అందరికంటే ముందు ఆనందికి తెలియాలి. ఆనందికి కూడా ఆదిత్య ద్వారా అస్సలు తెలియకూడదు. ఆనందికి వేరే రకంగా నేనే అలేఖ్యనని తెలిసేలా చేయాలి. కానీ ఏం చేయాలి అని ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. మరో పక్క ఆనంది తన గదిలో అవి ఇవి సర్దుతూ ఉంటుంది. అలా సర్దుతూ ఉండగా అప్పుడే అలేఖ్య గదిలో దొరికిన పెన్ డ్రైవ్ కనిపిస్తుంది. అరే, ఈ పెన్ డ్రైవ్ గురించి దివ్యని ఎన్నిసార్లు అడగాలన్నా కూడా కుదరడం లేదే, ఇప్పుడు అడుగుదాం అని దివ్య అని పిలుస్తుంది. ఇక అలేఖ్య ఏంటో ఆనంది పిలుస్తుంది అని ఇక ఆనంది దగ్గరికి వెళ్ళి, ఏంటక్క పిలిచావేంటి అని అంటుంది. ఏం లేదు దివ్య, ఉదయం నుండి అడగాలనుకుంటున్నాను, మర్చిపోయాను. ఈ పెన్ డ్రైవ్ నీ గదిలో దొరికింది. అసలు ఈ పెన్ డ్రైవ్ నీ గదిలో ఎందుకుంది? నీకు దీంతో ఏం పని అని అంటుంది. అది విని ఇక అలేఖ్య ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. ఎస్, నేను కోరుకున్న అవకాశం నన్నే వెతుక్కుంటూ వచ్చింది. ఇప్పుడు ఆ పెన్ డ్రైవ్లో నేను ఆదిత్య ప్రేమించుకున్నప్పటి ఫోటోలు ఉన్నాయి. అవి ఆనంది చూస్తే ఇక ఆనందికి అన్ని నిజాలు తెలిసిపోతాయి. ఆదిత్య తనని మోసం చేశాడు అని ఆనంది ఆదిత్యకి దూరం అవుతుంది అని అనుకుంటూ ఉంటే, ఏంటి దివ్య, ఏం మాట్లాడవేంటి? ఈ పెన్ డ్రైవ్ నీ గదిలో ఎందుకుంది అని అడుగుతుంది. ఇది నాకెందుకక్క, ఇందులో ఏముందో నాకేం తెలీదు, బహుశా ఇది బావగారిది అయి ఉంటుంది అని అంటూ ఉంటే, బావగారిదా? బావగారి పెన్ డ్రైవ్ నీ గదిలో ఎందుకుంటుంది అని అడుగుతుంది. ఏమో అక్క, నాకేం తెలుసు, ఆ పెన్ డ్రైవ్తో నాకేం అవసరం ఉంటుంది, అందులో ఏముంటాయో నాకు మాత్రం ఏం తెలుసక్క అని అమాయకంగా నాటకమాడుతుంది. ఇక ఆనంది, సరే దివ్య, సర్లే, నువ్వేదో పని చేసుకుంటున్నావు కదా, వెళ్ళు అని అనగానే ఇక అలేఖ్య ఆనంది వైపే చూస్తూ వెళ్తూ ఉంటుంది. ఆనంది ఆ పెన్ డ్రైవ్ని పరీక్షించి చూస్తూ ఉంటుంది. అలేఖ్య వెళ్ళిపోయిన తర్వాత ఆనంది ఆ పెన్ డ్రైవ్నే చూస్తూ, ఈ పెన్ డ్రైవ్ ఆదిత్య గారిదైతే అలేఖ్య గదిలో ఎందుకుంది? అసలు ఈ పెన్ డ్రైవ్లో ఏముండి ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది. మరో పక్క అలేఖ్య ఆలోచిస్తూ ఉంటుంది. ఆనంది ఆ పెన్ డ్రైవ్లో ఏముందో చెక్ చేసి ఉంటుందా, చూస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఆనంది కూడా అసలు ఈ పెన్ డ్రైవ్లో ఏముందో చూద్దాం అని సిస్టంలో చెక్ చేస్తూ ఉంటుంది. అందులో బిజినెస్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయని ఆనంది ఇక ల్యాప్టాప్లో ఆ పెన్ డ్రైవ్ని ఓపెన్ చేస్తుంది. అందులో ముందుగా అలేఖ్య ఫోటో కనిపిస్తుంది. ఇదేంది, దివ్య ఫోటో ఉంది అని అనుకుంటూ ఉంటే ఇంతలోనే ఆదిత్య ఫోటో కూడా కనిపిస్తుంది. ఆదిత్య గారి ఫోటో కూడా ఉందేంటి అని అనుకుంటూ ఉండగా ఆదిత్య ఆనంది ఇద్దరు క్లోజ్గా ఉన్న ఫోటోలు కనిపిస్తాయి. అవి చూసి ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. గిదేంది, ఆదిత్య గారు దివ్య గింత క్లోజ్గా ఉన్నారేంది అని అనుకుంటూ ఉండగా ఇక ఒక హార్ట్ సింబల్ పైన ఆదిత్య లవ్స్ అలేఖ్య అని ఉంటుంది. అది చూసి ఆనంది ఒక్కసారిగా స్టన్ అవుతుంది. ఇదేంటి, ఆదిత్య లవ్స్ అలేఖ్య ఏంది, తను దివ్య కదా అని కంగారు పడుతూ ఉంటుంది.
అలా ల్యాప్టాప్లో అన్ని ఫోటోలు చూసేసరికి ఆనందికి విషయం మొత్తం తెలిసిపోతుంది. ఇక చాలా బాధపడుతూ, అంటే ఆదిత్య గారికి దివ్య ఇంతకు ముందే తెలుసన్నమాట. అంతేకాదు ఆ అలేఖ్య ఆదిత్య గారు ఇంతకుముందు ప్రేమించుకున్నారన్నమాట. అంటే ఆదిత్య గారు ఇన్ని నిజాలు నా దగ్గర దాచి నన్ను మోసం చేశారన్నమాట అని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. దివ్యకి యాక్సిడెంట్ అయి తన కళ్ళ ముందే ఉన్నా కూడా ఆదిత్య గారు ఎప్పుడూ కూడా నాతో తను ప్రేమించిన అమ్మాయి ఈ దివ్య అని చెప్పలేదు. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ విషయం గురించి దివ్యని అడగాలి అంటే పాపం తనకి మాత్రం గతం గుర్తులేదు కదా అని బాధపడుతూ ఉంటుంది. మరో పక్క సీను ఆలోచిస్తూ ఉంటాడు. ఏం చేయాలి? గాలేకి చూస్తుంటే మామూలుగా లేదు. అది రాక్షసులా అమ్మాడి జీవితాన్ని నాశనం చేసేలా ఉంది. నేను ఇలా ఊరుకుంటూ ఉంటే అమ్మాడి జీవితం చేజారిపోతుంది. ఆదిత్య బాబు అమ్మాడి మధ్యలో ఆ అలేఖ్య ఉండకుండా చేయాలి. జీవితంలో అలేఖ్య ఆదిత్య బాబు మొహం చూడకుండా చేయాలి. అలా చేయాలంటే ఏం చేయాలి? ఏదో ఒకటైతే ఖచ్చితంగా చేయాలి. అమ్మాడి జీవితం కోసం ఈ బండసీను చచ్చినా పర్వాలేదు, కానీ అలేఖ్య పీడ మాత్రం విరగడయ్యేలా చేయాలి అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. అలా ఆలోచిస్తూ ఉండగా సీనుకి ఒక ఆలోచన వస్తుంది. అవును అమ్మాడి జీవితం బాగుపడాలి అంటే ఆ అలేఖ్య అమ్మాడి ఆదిత్య బాబు మధ్యలో ఉండకూడదు, వేరొకరి జీవితంలోకి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మరోపక్క ఆదిత్య ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్ అయిందని అక్కడికి వెళ్తాడు. అక్కడ పరిస్థితులు అన్నీ సర్దుమణుగుతాయి. ఫ్యాక్టరీకి పెద్దగా నష్టం జరగకముందే మంటలన్నీ కూడా ఆర్పేస్తారు. దాంతో ఆదిత్య చాలా రిలాక్స్గా తిరిగి ఇంటికి వస్తూ ఉంటాడు. కారులో వస్తూ ఆనంది గురించి అలేఖ్య గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడేం చేయాలి? ఆనందికి నిజం చెప్పాలి అనుకుంటే ఇప్పుడే ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే ఆనందికి అలేఖ్య గురించి అన్ని విషయాలు చెప్పేయాలి. లేకపోతే ఆనంది ముందు నేనొక నిజాయితీ లేని మనిషిగా నిలబడాలి అని అనుకుంటూ, ఇప్పుడు అమ్మ నాన్న చైతన్య కూడా ఇంట్లో లేరు. వాళ్ళు ఉంటే ఏదో ఒక పరిష్కారం చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏం చేయాలి? ఫోన్ చేసి ఇక్కడి పరిస్థితులు చెప్పాలి అంటే ఇంకా టెన్షన్ పడతారు. లేదు, ఇది నేనే సాల్వ్ చేసుకోవాలి అని ఆదిత్య అనుకుంటూ ఇంటికి వస్తాడు. ఇక ఆనంది గదిలో కూర్చొని ఆదిత్య అలేఖ్యల ప్రేమ గురించే ఆలోచిస్తూ చాలా ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆదిత్య ఇంట్లోకి వచ్చి ఆనంది ఆనంది అని పిలుస్తూ ఉంటాడు. ఇక అలేఖ్య అప్పుడే అక్కడికి వచ్చి, ఏంటి బావగారు, కాఫీ ఏమైనా తీసుకురమ్మంటారా అని అడుగుతుంది. అలేఖ్యని చూసి ఆదిత్యకి చాలా కోపం వస్తుంది. నాకేమీ నువ్విచ్చే కాఫీ అవసరం లేదు. నాకేం కావాలన్నా నా భార్య ఆనందియే చూసుకుంటుంది. అనవసర విషయాల్లో కలగజేసుకోవద్దు అని ఆదిత్య చెప్పేసరికి అలేఖ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆదిత్య గదిలోకి వెళ్తాడు. ఇక అలేఖ్య వెళ్ళు, ఆనందికి ఈ పాటికే పెన్ డ్రైవ్లో ఉన్న ఫోటోలన్నీ చూసి నీ గురించి నా గురించి అన్ని విషయాలు తెలిసిపోయి ఉంటాయి. అలా తెలిసిపోయి ఉంటే ఇక ఈరోజే ఆనంది ఈ ఇంట్లో చివరి రోజు అవుతుంది అని అనుకుంటూ నవ్వుతూ ఉంటుంది. ఆదిత్య ఆనందితో ఎలాగైనా అలేఖ్య విషయం చెప్పాలి అని గదిలోకి వెళ్తాడు. ఆదిత్య గదిలోకి వెళ్ళేసరికి ఆనంది చాలా బాధగా ఆలోచిస్తూ ఉంటుంది. అది చూసి ఆదిత్య ఆనంది నీతో మాట్లాడాలి అన్నాను కదా అని అంటూ ఉంటే ఆనంది బాధగా ఉండడం చూస్తాడు. ఏమైంది ఆనంది, ఎందుకు అలా ఉన్నావు అని అంటూ ఉంటే ఆనంది ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే ఆదిత్యకి అర్థమైంది. ఆనంది, నీతో మాట్లాడాలని చెప్పి ఉన్న పలంగా వెళ్ళిపోయాను అనుకుంటున్నావు కదూ. మన ఫ్యాక్టరీలో
చిన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఆనంది. మేనేజర్ గారు కాల్ చేస్తే నేను అక్కడికి వెళ్ళాను. పర్వాలేదు ఆనంది, అక్కడి మంటలు చల్లారాయి, నువ్వేం టెన్షన్ పడొద్దు అని చెప్తూ ఉంటే ఇక ఆనంది ఏమీ మాట్లాడదు. ఏంటానంది, నీ మాట్లాడుతుంటే ఏం మాట్లాడవేంటి అని అంటాడు. ఏం మాట్లాడమంటారు, ఫ్యాక్టరీలో మంటలు చల్లారాయి, కానీ ఇక్కడ నా మనసులో రగులుతున్న మంటలు ఎప్పటికీ చల్లారలేవు అని అనగానే ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటానంది, ఏ విషయం గురించి నువ్వు మాట్లాడేది అని అంటూ ఉంటే, ఏ విషయం గురించి అంటే ఏం చెప్పమంటారా ఆదిత్య గారు, నేను ఎంతగానో నమ్మిన మనుషులే నన్ను మోసం చేశారు. నేను ఎంతో తెలివైన దాన్నని, మెచ్యూర్ పర్సన్ అని మీరు ఎప్పుడూ అంటుండేవాళ్ళు, కానీ ఈరోజు అర్థమైంది నేనెంత తెలివి తక్కువ అమాయకురాలను అని. నా చుట్టూ ఇన్ని ఘోరాలు జరుగుతున్నా కూడా కనిపెట్టలేకపోయానని అని అంటూ ఉంటే ఆదిత్య ఏమీ అర్థం కాదు. ఏంటనంది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఏ విషయం గురించి అని అడుగుతూ ఉంటే ఇక ఆనంది ఏ విషయం గురించా, ఒకసారి ఇలా చూడండి అని సిస్టంలో ఉన్న ఆదిత్య అలేఖ్య ప్రేమించుకున్నప్పటి ఫోటోలు చూపిస్తుంది. ఆ ఫోటోలు చూసి ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక ఆదిత్యకి పిడుగుపడినట్టుగా అయ్యి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక ఆనంది, ఏంటి ఆదిత్య గారిది అని అంటూ ఉంటే ఆనంది, ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది విను అని అంటాడు. ఏం చెప్తారు, ఇంకా ఏం చెప్తారు ఆదిత్య గారు, నన్ను ఎలా మోసం చేశారో చెప్తారా? మీరు ప్రేమించిన అమ్మాయి మీ కళ్ళ ముందే ఈ ఇంట్లో ఉన్నా కూడా మీరు ఆ విషయం నాతో చెప్పలేదు అంటే ఏమనుకోవాలి? నన్ను మోసం చెయ్యాలనే కదా అని అంటూ ఉంటే ఆదిత్య షాక్ అయిపోతాడు. ప్లీజ్ ఆనంది, నేను చెప్పేది విను, ఈ విషయం గురించే నీతో మాట్లాడాలనుకున్నాను అని అంటూ ఉంటే, వద్దు ఆదిత్య గారు, నాతో ఏమీ చెప్పొద్దు, నాకు మొత్తం అర్థమైపోయింది. పెళ్ళికి ముందు మీరు అలేఖ్య ప్రేమించుకున్నారు, పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నారు, కానీ మీకు యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఆ పెళ్ళి క్యాన్సిల్ అయింది. తర్వాత మీ అమ్మా నాన్నలు చెప్పారని నా మెల్లో తాళి కట్టారు, అంతేకాని నా మీద ఇష్టంతో కాదు. అగ్రిమెంట్ రాసుకొని తాళి కట్టినప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది మీ మనసులో ఇంకొకరికి చోటు ఉంది అని, మీరే ప్రాణమని, మీరే సర్వస్వంగా బ్రతికాను. అలాంటి నన్ను ఇంతలా మోసం చేస్తారా? పాపం మీరు ప్రేమించిన అమ్మాయి గతం మర్చిపోయి మీ కళ్ళ ముందే ఉన్నా కూడా మీరు ఏం నిజం చెప్పకుండా ఇంతలా ఏమారుస్తారా అని ఆనంది ఏడుస్తూ ఉంటే ఆదిత్య, ఆనంది ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది విను, నా మనసులో బాధని కూడా చెప్పుకోనివ్వు అని ఆనందిని ఓదారుస్తూ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. వద్దు ఆదిత్య గారు, వద్దు, మీరింకా నాకేమీ చెప్పొద్దు. మీరు నిజంగా నన్ను మోసం చేయొద్దని అనుకుంటే ఈ విషయం నాకు ఎప్పుడో చెప్పేవాళ్ళు. మీరు అలేఖ్యని ప్రేమించడం తప్పు కాదు, కానీ ఆ విషయం నా దగ్గర దాచారు అంటే దానికి అర్థం ఏంటి? నేను పరాయి దాన్ననే కదా అని ఆనంది ఏడుస్తూ ఉంటే ఆదిత్య, ఆనంది బాధపడకు, నువ్వు ఇప్పుడు బాధలో ఉన్నావు, రేపు ఉదయం నీకు అన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్తాను. అమ్మ నాన్న వాళ్ళు కూడా వస్తారు, నీకు అన్నీ అర్థమయ్యేలా చెప్తాను ఆనంది అని ఏడుస్తూ ఉంటే ఇక ఆనంది కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా అలేఖ్య చూసి నవ్వుకుంటూ ఉంటుంది. ఎస్, నా ప్లాన్ సక్సెస్ అయ్యింది. ఆనందికి నా గురించి, ఆదిత్య గురించి తెలిసిపోయింది. ఇక ఆదిత్యని జీవితంలో క్షమించదు అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఆదిత్య ఆనంది గురించే ఆలోచిస్తూ బాధపడుతూ పడుకుంటారు. ఇక పడుకున్న తర్వాత ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే ఆదిత్య మేల్కొని ఆనంది కాఫీ అని పిలుస్తాడు. ఇక అప్పుడే అలేఖ్య ఆదిత్యకి కాఫీ తీసుకొని వస్తుంది. ఇక ఆ కాఫీ తీసుకొని థ్యాంక్ యూ ఆనంది అని తాగుతూ అలేఖ్యని చూస్తాడు. అలేఖ్యని చూసి ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి, నువ్వెందుకు తీసుకొచ్చావు
ఆనంది కదా నాకు కాఫీ తీసుకొస్తుంది అని అంటూ ఉంటే, ఏంటి అది, ఎవరో ఒకరు తీసుకొచ్చారు కదా, ఆనంది ఇంట్లో కనిపించలేదు, నీకు లేవగానే బెడ్ కాఫీ తాగడం అలవాటు కదా, అందుకే తీసుకొచ్చాను అని అనగానే ఆదిత్య షాక్ అయిపోతాడు. ఏంటి, ఆనంది కనిపించట్లేదా అని ఇక ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటాడు. ఇక అలేఖ్య జీవన మాత్రం నవ్వుకుంటూ హైఫై ఇచ్చుకుంటూ ఉంటారు. అలేఖ్య, నువ్వు సూపర్ అలేఖ్య, మొత్తానికి అనుకున్నది సాధించావు. ఆ ఆనంది తనంతట తానే మీ లైఫ్లో నుండి వెళ్ళిపోయేలా చేశావు. ఇక ఆదిత్య పక్కన ప్లేస్ నీదే అని అనగానే అలేఖ్య, థ్యాంక్ యూ జీవన, దీనికోసమే కదా ఎన్ని రోజులు వెయిట్ చేసింది అని నవ్వుకుంటూ ఉంటారు. ఇక ఆదిత్య ఆనంది కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు. కానీ ఆనంది ఎక్కడా కనిపించకపోయేసరికి ఆదిత్య షాక్ అయిపోతాడు. ఇదేంటి, ఆనంది ఎక్కడికి వెళ్ళింది? ఒకవేళ నాకు అలేఖ్యకి మధ్య ఉన్న రిలేషన్ గురించి తెలిసి తనెక్కడికైనా వెళ్ళిపోయిందా, మా మధ్య ఉండకూడదని వెళ్ళిపోయిందా అని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక పార్వతమ్మ అని పార్వతమ్మని పిలుస్తాడు. ఏంటి బాబు అని అనగానే ఆనంది కనిపించిందా అని అడుగుతాడు. లేదు బాబు, ఉదయం నుండి నాకు అమ్మగారు కనిపించలేరు అని చెప్పగానే ఇక ఆదిత్య షాక్ అయిపోతాడు. ఇక ఆదిత్య గదిలోకి వెళ్ళి బాధపడుతూ ఉంటే అక్కడే ఒక ఉత్తరం కనిపిస్తుంది. అది చూసి ఆదిత్యకి అనుమానం వస్తుంది. వెంటనే ఆ పేపర్ తీసుకొని అందులో ఉన్న మ్యాటర్ మొత్తం కూడా చదువుతూ ఉంటాడు. అది ఆనంది ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నానని అందులో రాసిన ఉత్తరం. అందులో, ఆదిత్య గారు, మీరు ఎప్పుడైతే నా దగ్గర మీ ప్రేమ విషయం దాచారో అప్పుడే మీ మనసులో నాకు స్థానం లేదు. అందుకే నేనుండగా మీరు ప్రేమించిన అమ్మాయితో సంతోషంగా ఉండలేరు. అందుకే మీ మధ్యలో నుండి నేను వెళ్ళిపోతున్నాను. మీరు అలేఖ్యని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండండి. ఇక ఈ ఆనంది మీ లైఫ్లోకి ఎప్పటికీ రాదు. నా వల్ల మీకు కానీ మీరు ప్రేమించిన అలేఖ్యకి కానీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు. బాయ్ ఆదిత్య గారు అని చెప్పి ఉత్తరం రాసి ఉండడం చూసి ఆదిత్య షాక్ అయిపోతాడు. ఇదేంటి, ఆనంది ఇలా చేసిందేంటి, ఆనంది అని చాలా బాధపడుతూ ఉంటాడు. అక్కడ ఉన్న ఆనంది ఫోటోని చూసి, ఏంటి ఆనంది, ఎందుకు ఇలా చేశావు? నేను అలేఖ్యని ప్రేమించానన్నది గతం. ఇప్పుడు నా మనసు నిండా నువ్వే ఉన్నావు. నా మనసులో మనస వాచ కర్మన నిన్నే ప్రేమిస్తున్నాను. ఇలా చేసావేంటనంది? లేదు, నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి, నీతో జీవితం కావాలి, నీ కోసం వస్తున్నానంది అని చెప్పి ఆదిత్య చాలా బాధగా బయలుదేరుతూ ఉంటాడు. అది చూసి అలేఖ్య జీవన, ఇదేంటి, ఆదిత్య బయలుదేరుతున్నాడు అంటే ఖచ్చితంగా ఆనంది కోసమే అయి ఉంటుంది అని అలేఖ్య జీవనతో అంటూ ఉంటే, వెళ్ళని అలేఖ్య, ఆదిత్య వెళ్ళి పిలిచినంత మాత్రాన ఆనంది వస్తుంది అనుకుంటున్నావా? దానికి అసలే ఆత్మాభిమానం ఎక్కువ. ఆదిత్య మనసులో ఇంకో వేరే అమ్మాయి ఉందని తెలిసాక అస్సలు రాదు అని చెప్పి ఇక ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. ఆదిత్య చాలా హడావిడిగా బాధపడుతూ సింహాద్రి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఆదిత్య అక్కడికి రావడం చూసి సింహాద్రి పద్మమ్మ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. గిదేంది, అల్లుడుగాడు ఒక్కరే వస్తుండ్రు, అమ్మాయి రాదేంటి అని అనుకుంటూ ఉంటారు. ఇక సింహాద్రి, ఏందల్లుడు గారు గిట్లొచ్చిరేంది, బిడ్డ కూడా వచ్చిందా అని చూస్తూ ఉంటే ఇక ఆదిత్యకి, అంటే ఆనంది ఇక్కడికి రాలేదన్నమాట, ఇప్పుడు వీళ్ళకి ఏమని చెప్పాలి అని అంటూ ఉంటే, ఏంది బాబు అడుగుతుంటే ఏం మాట్లాడరేంది, బిడ్డ ఎక్కడా అని అంటూ ఉంటే, ఏం లేదు మావయ్య గారు, ఇక్కడ పనుండి వచ్చాను, ఒకసారి మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను అని అంటాడు. ఇక అది విని సింహాద్రి, అదేంటి బాబు బిడ్డ మంచిగా ఉన్నదా అని అడుగుతూ ఉంటే, బాగానే ఉంది మావయ్య గారు అని చెప్పి ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆదిత్య ఆనంది కోసం చాలా చోట్ల వెతుకుతాడు. కానీ ఆనంది ఎక్కడా కనిపించకపోయేసరికి చాలా బాధపడుతూ నిరాశగా ఇంటికి వస్తాడు. ఆదిత్య
ఒంటరిగా ఇంటికి రావడం చూసి జీవన అలేఖ్య చాలా సంతోషపడతారు. ఇక జీవన అలేఖ్య ఆదిత్య ఒంటరిగా వస్తున్నాడు అంటే ఆనంది కనిపించి ఉండదు. ఇదే నీకు గోల్డెన్ ఛాన్స్. ఇప్పుడు బాధలో ఉన్న ఆదిత్యకి నువ్వు దగ్గరవ్వాలి. ఇంతకుముందు మీ ఇద్దరి ప్రేమ గుర్తు చేయాలి. మీ ఇద్దరి మధ్య ఆనంది లేదు కాబట్టి తనని పూర్తిగా మర్చిపోయేలా చేయాలి అని చెప్పగానే అలాగే జీవన అని అలేఖ్య ఆదిత్య మనసు మార్చడానికి ఆదిత్య దగ్గరికి వెళ్తుంది. ఆది అని పిలవగానే ఇక ఆది అలేఖ్య వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఆది నాకు అర్థమైంది ఆది, ఆనందికి మన విషయం గురించి తెలిసినట్టుంది. అందుకే మన హ్యాపీనెస్ని దూరం చేయకుండా తను మన మధ్యలో నుండి వెళ్ళిపోయింది. తనంతట తాను వెళ్ళిపోయినప్పుడు నువ్వు ఇంకా ఆనంది గురించి ఆలోచించి బాధపడ్డం ఎందుకు చెప్పు? నీ కోసం ప్రాణం ఇచ్చేంత ప్రేమ నేను చూపిస్తాను. మన ఇద్దరం సంతోషంగా ఉందాం. ఆనంది తన లైఫ్ తాను చూసుకుంటుంది అని చెప్పగానే ఆదిత్యకి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే అలేఖ్య చెంప పగలగొడతాడు. అది చూసి అలేఖ్య జీవన ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా ఆనందిని మర్చిపోయి నీతో సంతోషంగా ఉండడం ఏంటి? ఈ ఆదిత్య సంతోషంగా ఉండాలి అంటే అది ఆనందితోనే. ఈ లైఫ్ ఆనందిదే. నా లైఫ్లో నా భార్య స్థానం ఎప్పటికీ ఆనంది ఇదే, అంతేకాని నీది కాదు అని చెప్పి దిమ్మ తిరిగే వార్నింగ్ ఇస్తాడు. ఇదంతా విని అలేఖ్య జీవన షాక్ అయిపోతారు. మరి చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.